నీకు స్తోత్రం తండ్రి. అయ్యా, గడిచిన ఉదయకాలం మీ యొక్క సన్నిధిలో నుంచి బయలుదేరినటువంటి ఆ మధురమైనటువంటి సమయం మొదలుకొని ఈ క్షణం వరకు కూడా ఎన్నో బలహీనతలతో లోపాలతో ఉన్నటువంటి మమ్మల్ని మీరు ప్రేమించినారు, కాపాడుతూ వచ్చినారు, బ్రతికిస్తూ వచ్చినారు. మీకు స్తోత్రాలయ్యా. ఉదయకాల సమయం మరొకసారి మీ పాదముల చెంతకు చేరి మీ రక్తంను ఆశ్రయిస్తున్నాను, మీ కృపను ఆశ్రయిస్తున్నాను. నా చెంతకు వచ్చేవాడిని నేను ఎంత మాత్రము బయటికి తురసివేయను సెలవించినటువంటి దేవుడు, మమ్మల్ని బయటికి తురసివేసే దేవుడు కాదని నమ్ముతున్నాను. మీ అమూల్యమైనటువంటి రక్తము చేత నన్ను మమ్మలను కడగండి తండ్రి, నన్ను శుద్ధీకరించండి దేవా. నీకు స్తోత్రాలు చేస్తాను. కాశ్యమందు నీవు తప్ప మాకెవరున్నారు ప్రభా? మాకున్న ఏకైక నిరీక్షణ మీ యందు ఉన్నది. దేవదూతలు మా పాపాలు క్షమించలేరు, వాళ్ళు మా కొరకు రక్తము చిందించలేరు. నువ్వు మాత్రమే మా కొరకు రక్తం చిందించినటువంటి ఏకైక విమోచకుడు. మీ రక్తము చేత మమ్మల్ని కడగండి, నడేంత వరకు నడు కాలు వరకు శుద్ధీకరించండి అయ్యా. ఇలా ఒక సంచారం చేసిన ఎన్నో తలంపులు, మా ఊహలు చెడిపోయి ఉంటాయి, మా తలంపులు చెడిపోయి ఉంటాయి, మా చూపులు చెడిపోయి ఉంటాయి, మా మాట తీరు తప్పిపోయి ఉంటుంది. బాగు చేసే పరమ వైద్యుడిగా మీరు దిగిరండి దేవా. మమ్మల్ని బాగు చేయండి దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం, 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 స్తోత్రం. ఉదయకాల సమయంలో మమ్మల్ని కనికరించండి దేవా, మమ్మల్ని కనికరించండి. నీ ఆత్మచేత నింపబడకుండా మాలో ఉన్నటువంటి సకల లోపములను కొట్టివేయండి. ఏ లోపమైతే అడ్డగిస్తున్నదో, ఆటంకపరుస్తున్నదో కృపావరములు పొందకుండా, అభిషేకం పొందకుండా, ఏ బలహీనత అయితే మమ్మల్ని అడ్డగిస్తుందో మాలో దాన్ని తొలగించండి అయ్యా. ఉన్నాయి మేము పరిపూర్ణంగా మేము ఆత్మచేత నింపబడాలి, ఆత్మపూర్ణము కావాలి తండ్రి, అభిషేకము చేత నింపబడాలి తండ్రి. నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు నీకు వందనాలు, యేసు నీకు వందనాలు, యేసు నీకు వందనాలు. రక్తమును మా మీద ప్రోక్షిస్తున్నదిగా నీకు స్తోత్రమయ్యా. అనుదిన మమ్మల్ని కడుగుతూ ఉన్న దేవా, క్షమిస్తూ ఉన్న దేవా, అధీన ప్రార్థనల వైపు మీ చెవులు అయా ఉంచి మీరు ఆలకిస్తున్నందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తుంది. మీకు వందనాలు. మీరు మా పక్షమున యుద్ధాలు, మీరు మా పక్షమున గొప్ప కార్యాలు జరిగించబోతున్నందుకై నీకు స్తోత్రాలు. నీ ప్రజల పక్షములను పోరాడిన దేవుడు తండ్రి. మాకు విరోధంగా దుష్టుడు ఎన్నో ఎన్నో ఆయుధాలను వాడు రూపకల్పన చేసి ఉన్నాడు. మా ఆత్మ జీవితాలు పాడు చేయడానికి, మా సేవా జీవితాలు పాడు చేయడానికి, మా సాక్ష్యమును పాడు చేయడానికి, మా ప్రార్థన జీవితాలు పాడు చేయడానికి దుష్టులు పడినటువంటి ఎన్నో పన్నాగములు ఉన్నాయి తండ్రి. వాటి అన్నిటిని మీరు తప్పిస్తూ మమ్మల్ని నడిపిస్తున్నారు. నీకు స్తోత్రం. మీ కంచె కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ కాపుదల కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి, 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 స్తుతి. ఉదయకాల సమయంలో తండ్రి మా ఆరాధనకు యోగ్యుడిగా దిగి వచ్చినందుకై నీకు స్తోత్రం. అవును తండ్రి ప్రభువా, మా స్తుతులు మీరు అంగీకరించుటకై మీరు దిగి వచ్చినందుకై నీకు స్తోత్రాలు. స్తుతిని ఇష్టపడే దేవుడు ప్రభువానికి వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి, స్తుతి, స్తోత్రం. ధవలవర్ణుడానికి స్తోత్రం, రత్నవర్ణానికి స్తోత్రం, అతి కాంక్షణీయుడానికి స్తోత్రం, అత్యున్నతుడా, అతి మనోహరుడా, 10,000 అతి సుందరుడా, కొరదగినవాడా, నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు నీకు వందనాలు, యేసు నీకు వందనాలు, యేసు నీకు వందనాలు.
Thank you, Jesus. Hallelujah, 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 hallelujah. శ్రమల పాలైతి సొమ్మసిల్లితి సిలువకు నే చేరితి శ్రమల పాలైతి సొమ్మసిల్లితి సిలువకు నే చేరితి
శ్రీమంతుడా నా షాలేము రాజా, శ్రీమంతుడా నా షాలేము రాజా, బ్రతికెదనీ కోసమే, చావైనా లాభమే, బ్రతికెదనీ కోసమే, చావైనా లాభమే, ఎన్నెటులో దేవా, ఎవరు నీ ప్రేమ నాకిలా చూపగలరు, ఎవరు నీ ప్రేమ నాకిలా చూపగలరు, నా దేవా, 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 శ్రీమంతుడా నా షాలేము రాజా, శ్రీమంతుడా నా షాలేము రాజా, బ్రతికెదనీ కోసమే, చావైనా లాభమే, బ్రతికెదనీ కోసమే, చావైనా లాభమే, యేసయ్యా, 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 నిన్ను విడచి నీ ప్రేమ మరచి, నిన్ను విడచి నీ ప్రేమ మరచి, నేనెటు పోగలను దేవా, ఎవరు నీ ప్రేమ నాకిలా చూపగలరు, యేసయ్యా, ఎవరు నీ ప్రేమ నాకిలా చూపగలరు, నా దేవా, నా దేవా, నా దేవా, నా దేవా, నా దేవా, యేసయ్యా, 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 నా యేసయ్యా, 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 నా యేసయ్యా, 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 నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఆదరణ చూపిన దేవా, నూతన బలమిచ్చిన దేవా, నీకు బలహీన పడుతున్న మమ్మల్ని అనుదినం మీరు బలపరుస్తూ వస్తున్నందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కృంగిన మమ్మల్ని లేవనెత్తే దేవుడుగా నువ్వు దిగి వస్తున్నందుకై నీకు స్తోత్రాలు అయ్యా. నీకు వందనాలు, 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 వందనాలు. ఈ ఆత్మీయ పోరాటంలో, ఈ ప్రార్థన పోరాటములో, జీవిత పోరాటములో తండ్రి, మీరే కనుక మాకు తోడు లేకపోతే ఒక అడుగు కూడా మేము ముందుకు వేయలేము తండ్రి. అయ్యా, మీరు మాకు ఇస్తున్న శక్తి, మీరు మాకు ఇస్తున్న బలము, నడిపింపు, పరిశుద్ధాత్మ కుమ్మరింపు, నింపుదల కొరకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. వి వర్షిప్ యు లార్డ్, వి వర్షిప్ యు మాస్టర్. ఆరాధనకు యోగ్యుడు ఉన్న తండ్రి, సూర్యోదయం మొదలుకొని మరలా సూర్యోదయం వరకు కూడా నువ్వు ఆరాధనకు యోగ్యుడు. 24 గంటల స్థుతులకు పాత్రలో తండ్రి నీకు స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఇదందరం కూడా మన ప్రభు నామాన్ని గణపరుస్తూ స్తుతిస్తూ
దేవుని బిడ్డలారా, మనము కలిగి ఉన్నటువంటి ప్రార్థన విన్నపాలు చాలా చాలా ప్రత్యేకమైనటువంటి ప్రార్థన విన్నపాలు, చాలా సీరియస్ విన్నపాలు మనం కలిగి ఉన్నాం. దేవుడి అనుదినం మనం మనసులో వేడుకుంటున్న ప్రార్థనలు, దేవుడు ఇష్టపడుతున్న ప్రార్థన. సాతాను సిగ్గుపడుతున్నాడు ఆ ప్రార్థన విన్నపాలు చూసి, వాడు భయపడుతున్నాడు ఆ ప్రార్థన విన్నపాలు చూసి. దేవుడు దిగి రావాల్సినటువంటి ప్రార్థన విన్నపాలు మనం కలిగి ఉన్నాం. ఆయన చిత్తానుసారమైన ప్రార్థన విన్నపాలు మనం కలిగి ఉన్నాం. లెట్ us once again we repeat again whatever we had in the presence of God. దేవుని సందు మనం కలిగి ఉన్నటువంటి ఆ విలువైన శ్రేష్టమైన అంశాలు మరలా దేవునికి మనము ఒకసారి జ్ఞాపకం చేద్దాం. నశించిపోతున్నటువంటి ఆత్మలు బట్టి అనుదినం మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇది సాతానికి ఇష్టం లేదు, దేవుడు మాత్రం చాలా సంతోషపడుతున్నాడు. ఆయన చిత్తం జరగాలని, నశించిన దాన్ని వెదిగి రక్షించకే కదా ఆయన తన సింహాసనాన్ని విడిచి ఈ భూలోకానికి వచ్చినాడు. ఈరోజు మేము అడుగుతున్నాం, ప్రభువా, ఈ తరంలో మేమున్న ప్రాంతంలో భూలోకం మీద ఎందరైతే మీ సంకల్పంలో ఉన్నారో వారందరూ మీరు నడిపించి, వారి వద్దకు మంచి దైవ సేవకులను, భారములైన సేవకులు, మారుమూల ప్రాంతాలలో వెళ్ళడానికి ఆయా సమస్తమును త్యజించి వెళ్ళేటటువంటి సేవకులను, జ్ఞానం కలిగిన సేవకులను, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని భాషల మీద పట్టున సేవకులను మీరు లేవనెత్తండి. అన్ని మారుమూల ప్రాంతాలకు వెళ్ళాలి, సిటీ ప్రాంతాలకు వెళ్ళాలి. లక్షల మంది, కోట్ల మంది రోజు సువార్త వినకుండా ఉన్నారు తండ్రి. మంచి సేవకులను లేవనెత్తని మనం ప్రార్థన చేస్తున్నాం. కోత వారిని పంపుము దేవా, కోత వారిని వేడుకోమన్నావు, కోత యజమానుడు వేడుకోమన్నావు, కోత వారిని పంపమని మేము వేడుకుంటున్నాం. కోత వారిని పంపని మనం ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. అదే రీతిగా అనేక మంది క్రైస్తవ విశ్వాసం, సత్యము తెలియకుండానే జీవిస్తున్న వారు ఎందరో ఉన్నారు. సత్యం ఎరగని దైవజనులు ఉన్నారు. వారి కన్నులు దేవుడు వెలిగించాలి. మన దేవుడు మంచివాడు. మన కన్నులు ఏదైతే వెలిగించినాడో అందరి కన్నులు వెలిగించడానికి సమర్థుడు ఆయన. కనుక మరొకసారి జ్ఞాపకం చేసుకుని దేవుడు వారందరి కన్నులు వెలిగించి సత్యంలోనికి నడిపించబడినట్లుగా, వారిని సత్యంలోకి రాకుండా అడ్డగిస్తున్న చీకటి దుష్టాత్మలను, యజబేలు క్రియలను దేవుడే కాల్చివేయనట్లుగా మనం ప్రార్థన చేద్దాం. ఈ యొక్క సకల శ్రేష్టమైన అంశములన్నింటిని బట్టి విశ్వరావు గారు మనం ప్రార్థన నడిపిస్తుండగా అందరం కూడా ఏకీభవిస్తూ ప్రభు నామమును గణపరుస్తాం. స్తోత్రము తండ్రి దేవా, సర్వ సృష్టికర్తైన దేవా, సర్వలోకము నీ వాక్కు చేత సృష్టించినటువంటి బలవంతుడా, నీకే వందనము, స్తోత్రం. ఉదయకాల దినమున ప్రభు సమయంలో మరొకసారి మీ సన్నిధిలో ప్రభువా మోకరించి కృపనిచ్చినందుకు వందనములు, స్తోత్రము చెల్లిస్తున్నాం. ప్రభువా, శ్రేష్టమైనటువంటి ప్రార్థన విన్నపములు, థ్యాంక్ యూ జీసస్, మీకు ఇష్టమైనటువంటి మీ చిత్తానుసారమైనటువంటి ప్రార్థన తండ్రి మీరే సఫలపరచండి. మీరే దిగి వచ్చి ప్రభువా మా పక్షంలో ప్రార్థన తండ్రి వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. నశించిపోతున్న ఆత్మలు కూడా ప్రార్థిస్తున్నాం. మేము ఒక ఉత్తమ సమయంలో మేము ఆ నామం ఎరగకుండా నశించిపోయే వారిగా ఉంటుంది. అప్పుడు ఎందరో చేసిన ప్రార్థన ఫలితము రక్షణ పొందుతాం. ఇదిగో ప్రభువా, రక్షణ లేని అనేకుల కోసం మేము ప్రార్థిస్తున్నాం. రక్షణ లేని వారందరినీ ప్రభువా రక్షించండి. చిత్తంలో ప్రభువా, మీరు సృష్టి చేయకంటే ముందు మీ గ్రంథంలో, జీవ గ్రంథంలో ఎందరి పేర్లు రాసిన వారందరినీ రక్షణలోనికి నడిపించండి. మేమున్న ప్రాంతంలో, మేమున్న దేశంలో ప్రభువా అద్భుతంగా అనేకులు రక్షణ పొందుతున్నట్లు సహాయం చేయండి. ఇక్కడ దినములలో మీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి. ప్రతి ఒక్కరిని వైపు చూస్తున్న సహాయం చేయండి. ప్రభువా, కోత విస్తారంగా ఉన్నది, కోసేవారు పని వారిని పంపమని అడుగుతున్నాము. భారం కలిగినటువంటి పని వారు సేవకులను ప్రభా స్వార్థకులను నివరింపచేయమని అడుగుతున్నాం. మీకోసమే జీవితంలో నా త్యాగం చేసి ఇంకిత భావంతో పని చేసేటటువంటి ప్రభువా సేవకులను నివరింపచేయమని అడుగుతున్నాము. మారుమూల ప్రాంతాలకు వెళ్ళడానికి ప్రభువు సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి దగ్గరికి నీ నామము ఎరగని ప్రతి జనాంగం దగ్గరికి వెళ్ళటం మీకు సహాయం చేయండి. వందనములు, స్తోత్రం చెల్లిస్తున్నాం. అదేవిధంగా రక్షణ పొందినటువంటి మా సహోదరులు ప్రభువా సత్యం నెరగకయే ఉంటున్నారు. సత్యం నెరగకుండా అసత్యంలోనే బ్రతుకుతూ ఇదే సరైన మార్గమని నడుస్తున్నారు. అట్లాంటి వారి కొరకు నీ బాధసన్ని వస్తున్నాం. వారి ఆత్మనేత్రాలు వెలిగించండి. వారి కన్నులకు ఉన్న గుడ్డితనం తొలగించండి. మీరే అత్యంత కార్యం చేయండి. ప్రతి ఒక్కరు ప్రభు రక్షణ పొందిన ప్రతి ఒక్కరు, వారి ఆత్మనేత్రాలు వెలిగించండి. వారి కన్నులకు ఉన్న గుడ్డితనం తొలగించండి. మీరే అత్యంత కార్యం చేయండి. ప్రతి ఒక్కరు ప్రభు రక్షణ పొందిన ప్రతి ఒక్కరు, వారి ఆత్మనేత్రాలు వెలిగించండి. మీరే అత్యంత కార్యం చేయండి. ప్రతి ఒక్కరు ప్రభు రక్షణ పొందిన ప్రతి ఒక్కరు,
సత్యం అనే ఇప్పుడు కిందికి వచ్చేటప్పుడు మీరు సహాయం చేయండి. Amen. భూమి మీద సత్యమును మోసుకు వెళ్తున్నటువంటి ఒక సంఘం ఉన్నది, ఒక దైవజనుడు ఉన్నాడు, ప్రవక్త ఉన్నాడు. దేవుని పని ఇల్లంతట్లో నమ్మకంగా పనిచేస్తున్నారు. పోస్తవుడు ఉన్నాడని ఎరుగుటకు మీరు సహాయం చేయండి. అయ్యో రాసిన గ్రంథములు ప్రభావాలు చదివి సత్యమేదో అసత్యమేదో కనుగొని అసత్యంలో నుంచి దొరికిపోయి సత్యంలో స్థిరపడటానికి మరి సహాయం చేయండి. ప్రతి ఒక్కరు ప్రభువా సత్యమనే గొడుగు కిందికి వచ్చి అద్భుతంగా ప్రభువా నీ నామం మహిమ పొందినట్లు మీరు సహాయం చేయండి. ఈ అంశాలన్నింటిని బట్టి ప్రభువా మీరు వందనములు చెల్లిస్తున్నాము. నాయన మహిమ ఘనత మీరే పొందినారని నమ్ముచున్నాము. రాబో దినములలో ఇటు ఫలం మేము చూడబోతున్నందుకు మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము. మా యొక్క అతి పరిశుద్ధ నామమును స్తుతించి ప్రార్థించి స్వతంత్రించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అదే రీతిగా దేవుని బిడ్డలారా, మరి గ్రంథాలు ప్రపంచమంతా వెళ్ళాలి. ఇవి మొదలుకొని మరి 2026 సంవత్సరంలో దైవజనుకున్న తలంపును బట్టి దేవదర్శన దినోత్సవము మరి ఒక్కొక్క సంవత్సరం ఒక్కో దేశం జరగాలి అని సంకల్పించాడు. ఈ సంవత్సరం థాయిలాండ్లో జరుగుతుంది. నెక్స్ట్ ఇయర్ ఇజ్రాయెల్ దేశంలో పెట్టాలని ఆశ కలిగి ఉన్నారు. తర్వాత ఇట్లా అన్ని దేశాలలో మరి ప్రభు రాకడ ఆలస్యమైతే ప్రభు రాకడ చాలా సమీపంగా ఉన్నాం. జరుగుతున్నటువంటి మధ్యప్రాచ్యంలో జరుగుతున్నటువంటి యుద్ధాలే సూచిస్తూ ఉన్నాయి యేసుప్రభు త్వరలో రాబోతున్నాడని. కనుక ప్రభు రాకడ ఆలస్యమైతే దేవదర్శనోత్సవాలు మరి అన్ని దేశాల్లో పెట్టాలి, గ్రంథాలు అందరికీ పరిచయం చేయాలనేటువంటి సంకల్పంతో దైవజనులు ముందుకు సాగుతున్నారు. ఆ యొక్క పరంపరలో మరి థాయిలాండ్ మీటింగ్ గురించి మనం ప్రార్థన చేస్తున్నాం. దేవుడు అక్కడ వస్తున్నటువంటి ఇంటర్నేషనల్ మరి మంచి దైవజనులు అందరూ కూడా అయ్యగారి గ్రంథాలు రిసీవ్ చేసుకోవాలి, ఆ బోధన యాక్సెప్ట్ చేయాలి. ఇదే ఈ తరంలో దేవుడి సంకల్పం అని వాళ్ళు నమ్ముటకు దేవుడే వారి కన్నులు వెలిగించినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. ఆ యొక్క ఏర్పాట్ల విషయంలో మరి ఎంతమంది అయితే ఇక్కడ నుంచి వెళ్తున్నారో వారి యొక్క ప్రయాణాల విషయంలో దేవుడికి క్షేమమైన ప్రయాణాలు దయచేసి. ఎంతోమందికి మరి ఎన్నో ఫ్లైట్లు కుప్పవుతున్నాయి. మరి మన సత్య సంబంధం వెళ్తున్నటువంటి ఫ్లైట్ల చుట్టంతా దేవుడు తన కంచెను వేసి నడిపించినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం, జ్ఞాపకం చేసుకుందాం. అదే రీతిగా అయ్యగారి యొక్క ఆరోగ్యం గురించి మనం ప్రత్యేకంగా ప్రార్థించవలసిన వారం ఉన్నాం. ఎందుకంటే దుష్టుడు ఆరోగ్యాల మీద దెబ్బతీస్తున్నాడు. ఎంతోమంది దైవజనులు ఆరోగ్య సమస్యల చేత బాధపడుతున్నవారు, ఆర్థిక సమస్యల చేత బాధపడుతున్నవారు ఎక్కువ మంది ఉన్నారు. ఈ రెండు సమస్యల్ని దేవుడే తొలగించి ప్రతి దైవజనునికి మంచి ఆరోగ్యము, అదే రీతిగా మంచి ఆర్థిక సమృద్ధి అనుగ్రహించినట్లుగా కూడా మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాం. ప్రతిరోజు మరొకసారి నేటి దినంలో జ్ఞాపకం చేసుకుందాం. అదే రీతిగా మరి కరుణాకరణను ప్రత్యేకంగా దేవుడు దర్శించాలి. స్టంట్ వేసారు హార్ట్కి. అరుణ్ కుమార్ అన్నను, సతీష్ కుమార్ అన్నను, ఈ ముగ్గురు కూడా హార్ట్ స్టంట్తో ఈరోజు ఉన్నారు. మరి ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వకూడదు, ఎక్కువ తిరగకూడదు. దేవుడు వారికి ప్రత్యేకమైనటువంటి ఆరోగ్యం అనుగ్రహించాలి. జ్ఞాపకం చేసుకుందాం. మరి రవేరను కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఇంకెందరో నా అనుదినం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని బిడ్డలారా, ప్రత్యేకంగా అయ్యగారి గ్రంథాలు ఇంగ్లీష్లో తర్జుమా చేయబడాలి. కొన్ని గ్రంథాలు ఇంగ్లీష్లో వచ్చినాయి, ఇంకా మిగతా గ్రంథాలు కూడా ఇంగ్లీష్లోకి రావాలి. తెలుగులో ఇదివరకు విడుదలైనటువంటి గ్రంథాలు మరి క్రైస్తవ సమాజం అంతా కూడా వాటిని మంచి మనసులో రిసీవ్ చేసుకున్నట్లుగా అవి ప్రపంచ భాషల్లోనికి మార్చబడినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి తన దాసునికి దేవుడే బలపరిచి ఆ గ్రంథాలన్నీ కూడా ఇంగ్లీష్లోనికి తర్జుమా చేయటకు కృప చూపుతున్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ యొక్క సకల శ్రేష్టమైన అంశంలన్నింటిని బట్టి నా విధంగా ప్రార్థిస్తున్నాం. అందరం కూడా ఏకీభవిస్తూ దేవుని నామాన్ని స్తుతిస్తాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, మహాగణుడ, గొప్ప దేవుడ, రక్షక, మహాప్రభు, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. గడిచిన దినాలందట్లో మమ్మల్ని క్షేమంగా భద్రపరిచాము, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మీ రెక్కల చాటున మమ్మల్ని, ఆరోగ్యకరమైన రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచావు, నీకు స్తోత్రాలు. ఇదిగో ఉదయకాల సమయం మందు పరిశుద్ధుడా, మా పాపదోషాలు ఈ శిల్వ రక్తం చేత కడిగి పరిశుద్ధపరిచిన దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయ్యా, ఇది వరకు చేసిన ప్రార్థనాంశాలను అంగీకరించి ఆమెను పలికిన తండ్రి, మరికొన్ని ప్రార్థనాంశాలను పట్టుకొని పాల్సనేదికి వస్తున్నాం. కృప చూపించండి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రాముఖ్యంగా ప్రభుత్వం నాయన మీ దాసుడు ఫిర్యా గారిని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయ్యా నాయన, పుట్టిన మొదలుకొని ఇంతవరకు కూడా మీ దాసుని అయ్యా మీ చిత్తానుసారంగా మీరు నడిపిస్తూ వస్తూ ఉన్నారు, నీకు వందనాలు. ప్రతి సమయం అందు మీరు తోడుగా ఉంటున్నారు, ఆదరిస్తున్నారు, అభిషేకిస్తున్నారు, కృప చూపిస్తున్నారు, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. యేసయ్యా, ఇది వరకు మీరు నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మీ దాసుని ప్రభాతం నాయన ఇంకా మీరు మెండైన అభిషేకం చేత నింపండి. అయా యవన ప్రయాణంలో ఉన్న బలంను అయా మీ దాసునికి అనుగ్రహించండి.
అయా ప్రభా తండ్రి మీ దాసుని ప్రయాణాలంతట్లో క్షేమం దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీ దాసునికి సంపూర్ణమైన ఆరోగ్యం కలగజేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. మీ దాసుని మీ పరిచర్య ముగించేంత వరకు అయ్యా ప్రతి క్షణము మీ కృప కలుగును కాకని ప్రార్థిస్తున్నాను. మీ కృప కలుగును కాకని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. అయ్యా మీ దాసుని పైన మా మనిషి పైన అప్పంత కొట్టివేయబడును కాకని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. అయా ధన సమృద్ధిని కలగ చేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు ప్రవర్తన ఆయన. అయా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇంకా మీరే కార్యం జరిగించిన మీ దాసుని చేత మీరు రాయించిన గ్రంథాల కోరికై నీకు వందనాలు. అయా ఆ ఇతర భాషలు కూడా తర్జుమవుటకు అనేక మంది చదువుటకు అయా ప్రపంచవ్యాప్తంగా ప్రవర్తన ఆయన దాన్ని అందజేయుటకు సహాయం దయచేయండి. మీ దాసు నోటి నుంచి మీరు పలికిస్తున్న వాకుల కొరకై వందనాలు ప్రవర్తన ఆయన. యూట్యూబ్లో అనేక మంది కూడా దాన్ని వినుటకు మీరు మనసు పుట్టించమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. వారిలో ఉన్న ప్రభాతాన్ని ఆయన మీ దాసుని పైన ఉన్న నెగిటివిటీని అంతా తొలగించి వేసి అయా మరి వీక్షించడకు సత్యాన్ని గ్రహించడకు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. స్తోత్రాలు. థాయిలాండ్లో మరి జరగబోయే దేవదర్శన దినోత్సవం కొరకై నీకు వందనాలు. మరి ఏర్పాట్ల విషయంలో మీరు తోడుగా ఉండండి. ఎవరెవరైతే దాన్ని మరి ఏర్పాట్ల విషయంలో ఉన్నారో వారందరూ మీరు దీవించండి. ఇంకా అనేక మందిని పురికొల్పి నడిపించమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. అద్భుతంగా అన్ని ఏర్పాటు జరుగుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. దానికి వెళ్తున్న వారందరినీ అయా మార్గమంతరులతో క్షేమం దయచేయండి. అయా నీకు వందనాలు. క్షేమంగా చేరుటకు సహాయం దయచేయండి. అద్భుతంగా అక్కడ ఆరాధన అయా తన మీ దేవదర్శన దినోత్సవాన్ని గురించి మీ దాసుడు వివరిస్తున్నాక అనేక మంది ప్రవర్తన అయినా సత్యం వైపు అయా అనేక మంది వీక్షించుటకు ప్రవర్తన అయినా అనేక మంది కూడా పట్టబడటకు సహాయం దయచేయండి. నీకు వందనాలు. కనికరంగా నీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవా నీకు స్తోత్రాలు ప్రవర్తన. మీ దాసులు అందరినీ అక్కడ ఎవరెవరైతే వెళుతున్నారు ఆయా ఎందరైతే మరి అక్కడ ఆయా లైవ్ను వీక్షిస్తూ ఉన్నారో వారందరి మీద మీ మేడగది అనుభవం పనిచేయనుగా ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు. మీ కార్యం జరిగించండి. అద్భుత రీతిగా మీరు జరిగించబోతున్నందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రతి అయా పనిలో ప్రతి సమయమందు మీరు అక్కడ ఉండి నడిపించబోతున్నందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మరి ప్రాముఖ్యంగా సేవకుల కొరకే ప్రార్థిస్తూ ఉన్నాం. నీకు స్తోత్రాలు ప్రభాతం అయినా. అయా మీ దాసుల ప్రభాతం అయినా అయ్యా ఎంతో ఆర్థిక ఇబ్బందులు కూరుకుపోయి ఉన్నారు నాయన. అయ్యా దయగలిగిన తండ్రి నీకు వందనాలు ప్రభా. మీ దాసులను మీరు లేవనెత్తామని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు. ప్రతి హస్తాలను మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాల ప్రభాతనైనా. యేసయ్యా ఇదివరకు అనేకమైన సేవా ప్రభాతనైనా ఎంతో ఇబ్బంది కొలిమిలోనే ప్రభాతాన్ని చేసి ఉన్నారు నాయన. అయా ప్రభాతాన్ని నాయన మీ దాసులను కనుకరించి అయా తన్నైనా మీ ఆర్థిక సహాయాన్ని పంపమని ప్రార్థిస్తున్నాను. అయా గొప్ప తండ్రి సేవకులను అందరి ప్రభాతాన్ని నైనా అయా ఐశ్వర్యవంతుడమైన దేవా, శ్రీమంతుడమైన దేవానికి వందనాలు. మీ పిల్లలను కూడా అలా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం. మీ దాసులందరినీ ప్రభాతాన్ని ఆర్థిక సహాయం చేత నింపమని ప్రార్థిస్తున్నాం. అలాగనే ఆయా తన సేవకులందరూ ప్రభాతాన్ని నాయన అనేక మంది కూడా ప్రభాతాన్ని నాయన అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉన్నారు నాయన. మీరు జ్ఞాపకం చేసుకోండి. అన్నయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి. కర్ణకరయ్య గారిని మీరు జ్ఞాపకం చేసుకుంటారు ప్రభాతాన్ని నాయన. అయ్యా అందరూ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. మీకు స్తోత్రాలు. అయ్యా అయ్యా యేసయ్యా మీరే మీ గాయపడిన స్థాల చేత మీరు ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. అయ్యా అతన్ని ఆయన మీ సేవకులందరికీ సంపూర్ణమైన ఆరోగ్యం కలుగును కాకని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. ప్రభాతనైనా విదాసులకు అనారోగ్యం తెచ్చిపెట్టాలని ఆటంకపరచాలని ప్రభుత్వ మార్గంలో అయ్యా అతన్నైనా దుష్టుని కుతంత్రాలు పనిచేయాలని చూస్తున్న చీకటి దురాత్మ శక్తుల కార్యాలన్నింటినీ వేస్తున్నాము, లయపరుస్తూ ఉన్నాం. మీకు స్తోత్రాలు. పరిశుద్ధుడానికి వందనాలు. మీ సేవకుల ప్రయాణాలు అన్నింటిలో ప్రభుత్వం మీ రక్తపు కంచె ఉండును కాకని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. మీ దాసులందరికీ సంపూర్ణమైన ఆరోగ్యం కలుగును కాకని ప్రార్థిస్తున్నాను. సంపూర్ణమైన ఆశీర్వాదాలు కలుగును కాక ఆర్థిక సహాయం చేత నింపబడుతురు కాకని ప్రార్థిస్తున్నాం. ఇది సేవకులకు నూతన ద్వారాలు తెరవమని ప్రార్థిస్తున్నాం. అనేక ప్రాంతాలలో నూతన ద్వారాలు తెరిచి ప్రభుత్వాన్ని అనేక చోట్ల ప్రభుత్వాన్ని ఆయా మీటింగ్స్ పెట్టి ప్రభుత్వాన్ని ఇదిగోనండి సత్య సువార్తను సత్య వాక్యాన్ని ప్రకటించడానికి ద్వారాలు తెరవమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. అయ్యా మరి ఈ సేవకులకు ఇచ్చిన ప్రభుత్వాన్ని సంఘ బిడ్డలను బట్టి నీకు వందనాలు. ఇంకని సంఘాలని వృద్ధిపరచండి. అనేక మంది నడిపించమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. ఉన్న వారిని ప్రార్థనాత్మక చేత నింపమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. ప్రభుత్వాన్ని గొప్ప తండ్రి నీకు వందనము. ఆయా సంఘాలలో ప్రభుత్వాన్ని దినదినము ప్రభుత్వాన్ని నూతన ఆత్మలు వచ్చుటకు సహాయం దయచేయండి. మీ కార్యం జరిగించండి. ఉద్యోగం కలగ చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. స్తోత్రాలు. కనికరంగా తండ్రి నీకు వందనాలు. అలాగనే మీ సేవకుల ఆయా కుటుంబాన్ని మీ జ్ఞాపకం చేసుకొని నీకు స్తోత్రాలు. ఆయా మీ సేవకుల కుటుంబాల్లో కూడా సమస్తం సమకూడి జరిగించండి. కృప చూపించండి. ఎలాంటి లోటుపాట్లు లేకున్నట్లుగా అయా వారి జీవితాలలో ప్రభుత్వాన్ని నాయన నీ నామాన్ని ప్రతి దినము ప్రభుత్వాన్ని నాయన అయా కూడుకొని ప్రభుత్వాన్ని ఆయన హెచ్చించడానికి సహాయం దయచేయండి. వారి పిల్లలను మీరు దీవించండి, అభిషేకించండి. అయా చిన్నప్పటి నుంచే ప్రభావ మీ సేవలో వాడబడకు, మీ సేవలో ఎదుగుటకు, నీలో ఎదుగుటకు సహాయం దయచేయండి ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. పరిశుద్ధులైన దేవానికి వందనలు. మీ కార్యాలు జరిగించండి.
అయ్యా గొప్పతనం నీకు వందనాలు. మా ప్రార్థనలు ఏమాత్రం కూడా అయ్యా వ్యర్థము కావు. మేము చేస్తున్న ప్రతి ప్రార్థన ఒక విత్తనముగా అది మీరు చూస్తూ ఉన్నారు. నీకు వందనాలు. ఒక దినానది మహావృక్షముగా ప్రభాతాన్ని మీరు ఫలింప చేయబోతున్నారు. కనికరంగా తండ్రి నీకు స్తోత్రం. మీ కార్యం జరిగించండి. పరిశుద్ధాత్మ తండ్రి నా ప్రార్థన శలను మీరు అంగీకరించి ఆమెను పలికి దీనికి ప్రతిఫలము అయ్యా మమ్మల్ని మాకు చూపించబోతున్నందుకు నీకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామంలోనే ప్రార్థించి అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మన ప్రార్థన విన్నపాలన్నీ ఆలకిస్తూ ఉన్నాడు. ఆమెనని పలుకుతున్న దేవుడు అది వస్తూ ఉన్నాడు కనుక రెండు చేతులు పైకెత్తి ప్రభుకు స్తోత్రాలు చెల్లిస్తాం. హల్లెలూయా 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 స్తుతి 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 స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. విన్నపాలు వినే దైవమా నీకు స్తోత్రాలు చెల్లిస్తాం. మా కన్నీరు మీరు చూస్తున్న దేవుడు, మా ప్రార్థన విన్నపాలు మీరు ఆలకిస్తున్న దేవుడు, దేవానికి స్తోత్రం. గొప్ప రివైవల్ మీరు కలిగించబోతున్నందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ సన్నిధి మాకు ఇచ్చినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఆ దుష్టుని ఓడగొడుతున్నందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎన్నో మార్లు మా ముందు వాడు ఓడిపోయిన వాడు నిలబడ్డాడు ప్రభువా. విజయోత్సవంతో మీరు మమ్మల్ని ఊరేగిస్తున్నారు. అందరూ బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ హల్లెలూయా 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 స్తుతి 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 స్తోత్రం. అనుదినమును నూతన మన్నాను వేకువనే కూర్చుకొని, అనుదినమును నూతన మన్నాను వేకువనే కూర్చుకొని, దైవ స్వరమే నాదారముగా బలముందు చూడే సాగెదను, దైవ స్వరమే నాదారముగా బలముందు చూడే సాగెదను.
స్తోత్రం స్తోత్రం. అనుదినము నూతన మన్నా ఓ వేకువనే కూర్చుకునే భాగ్యమును మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. మీ ఆలోచన చేత మమ్మల్ని నడిపించడానికి మీరు పూనుకున్నారు కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసునాథా నీకు వందనాలు తండ్రి. ప్రభువా, ఇది వరకు చేయబడ్డ సకల అంశములు అన్నిటిని బట్టి నీకు స్తోత్రాలు. మీరు ఆలకించే దేవుడు, అడుగుడే మీకు ఇవ్వబడినాను తండ్రి. విడుదల చేసినటువంటి ప్రార్థన మీరు ఆలకించినారు, అందరూ బట్టి నీకు స్తోత్రాలు. ఇంకెన్నో విన్నపాలు ఉన్నాయి, జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి. మా దీన సంఘమును మీరు జ్ఞాపకం చేసుకుని కనికరించండి, ప్రతి కుటుంబాన్ని కనికరించండి అయా. వారు నిరుపేదలైనప్పటికీ వారి శక్తికి మించి సేవకు వారిస్తున్నటువంటి అయా ప్రోత్సాహాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని మీరు ఆస్వాదించండి అయ్యా, ధనవంతులను చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మరి మీ దాసుని మీద రుణభారం మరి ఎంతో దారుణంగా మీ దాసుని హింసిస్తూ ఉంది అనేక సంవత్సరాలుగా. ఈ అప్పుల కొలివి అయా యేసు నామములో విడుదల కలుగునుగా మేము ప్రార్థన చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నటువంటి అప్పు నిర్మూలన కమిటీ ఇదివరకు ఎన్నోసార్లు జరిగింది అయా. ఈసారి కంప్లీట్గా ఉన్న అప్పులన్నీ క్లియర్ అయిపోయినట్టుగా మీరు ఎక్కడికి చూపించండి. అందరూ అయా మరి వారే లేమిలో ఉన్నప్పటికీ నువ్వు శక్తికి మించి వారిస్తున్న ప్రోత్సాహం, మీరు వారికి ఇస్తున్న ప్రేరణ బట్టి నీకు స్తోత్రాలు. ఎంతోమంది రాష్ట్ర వ్యాప్తంగా కమిట్మెంట్స్ ఇచ్చినారు తండ్రి, అవన్నీ కూడా సకాలంలో వచ్చినట్లుగా మీరే సహాయం చేయండి. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దైవమా, ప్రార్థనలో కూర్చున్న బిడ్డల్ని నవీందర్ తమ్ముని శేషరావుని జ్ఞాపకం చేసుకునండి. ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. మీ పరిశుద్ధాత్మ కుమ్మరింపు ప్రతి ఒక్కరి మీద మీరు కుమ్మరించండి తండ్రి. నీకు స్తోత్రాలు. మీరు మాకు ఇచ్చినటువంటి వ్యాపారమును జ్ఞాపకం చేసుకున్నాడు, ఆశీర్వదించండి, అంతకంతకు అభివృద్ధి చేయండి అయ్యా. నీకు స్తోత్రాలు. మరి నేటి దినంలో జరగబోతున్నటువంటి ఫాస్టర్స్ కాన్ఫరెన్స్ ఉంది హైదరాబాద్లో, అద్భుతంగా జరిగించండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. అదే రీతిగా లిషణ వాళ్ళ కుటుంబాన్ని బట్టి, శశిరవణ వాళ్ళ కుటుంబాన్ని బట్టి, నవేంద్ర వాళ్ళ కుటుంబాన్ని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. రవణ వాళ్ళ కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రతి ఒక్కొక్కరు మీరు ఆశీర్వదించండి. మాకున్న నిరీక్షణ నీవే. నీకు స్తోత్రాలు అయ్యా. మా కుటుంబాలలో అయా జరిగిస్తున్నట్టు చీకటి దాడులను యేసుక్రీస్తు నామములో గద్దిస్తూ బంధిస్తూ ఉన్నా కాల్చివేయండి. సమాధానము ప్రతి కుటుంబానికి మీరు దయచ్చు, నెమ్మది ప్రతి కుటుంబానికి మీరు దయచ్చు, ఆదరణ ప్రతి కుటుంబానికి మీరు దయచ్చు, అభిషేకము ప్రతి ఒక్కరికి మీరు దయచ్చు. సత్య సేవకులందరినీ మీరు జ్ఞాపకం, సత్య కుటుంబాలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీకు స్తోత్రాలు దైవమా. మరొకసారి అయా కొద్దిసేపు మీ యొక్క వాక్యం చేత నన్ను మమ్మల్ని మీరు దర్శించండి. నువ్వు మాట్లాడే దేవుడు అయ్యా, నీ స్వరము మీరు వినిపించండి. ఉదయకాల సమయంలో నీ అద్భుత కార్యం జరిగించండి. మరొకసారి మౌనం తగ్గించుకుంటూ మీ నామం ఇచ్చిస్తాం. యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామం అని ప్రార్థన సమర్పిస్తూ ఉంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి గాక. మనం కొద్దిసేపు దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క వాక్యం వినడానికి ముందుకు సాగుదాం. స్తోత్రం స్తోత్రం. తండ్రి నీకు స్తోత్రాలు స్తోత్రాలు.
పరమగీత గ్రంథము 3వ అధ్యాయము. మనము కొద్ది నిమిషములు దేవుని యొక్క వాక్యం ధ్యానిస్తాం. 4వ వచనం చదువుతున్నాను. నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడెను. వదిలిపెట్టక నేను అతనిని పట్టుకొంటిని. నా తల్లి ఇంటికి అతన్ని తోడుకొని వచ్చి తిని, నన్ను కన్నదాని ఎరలోనికి తోడుకొని వచ్చి తిని. చదవమన లేఖన పరిశుద్ధ భాగమును దేవుడు మన వినికిడిలో ఫలింపచేయుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడిన లేఖన పరిశుద్ధ భాగములో నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా అనేటటువంటి మాట మనకు కనబడుతూ ఉంది. షులమితి కన్యక తన ప్రాణప్రియుని వెతికినటువంటి అనేక రకాల మార్గాలు మనకు పరమగీత గ్రంథంలో కనబడతాయి. దేవుడు సంఘము పట్ల ఉన్నటువంటి ఉద్దేశము కనబడుతుంది. ఆయన వైఖరి ఏ రీతిగా ఉన్నది సంఘం పట్ల అనేటటువంటిది కనబడుతుంది. తర్వాత సంఘము ఏ రీతిగా ఆయన పట్ల మరి బిహేవ్ చేస్తుందో కూడా దేవుడు ఇక్కడ చెప్తాడు. ఇక్కడ ఇద్దరి యొక్క ఈ ఒక ప్రేమాయణం కొనసాగుతున్నట్లుగా ఉంటుంది, కానీ ఇది చాలా ప్రచండమైనటువంటి మర్మముల గని. దేవుని బిడ్డలారు, ఇక్కడ రాత్రివేళ అన్నాడు. 3వ అధ్యాయం 1వ వచనం, రాత్రివేళ పరుండి నేను నా ప్రాణప్రియుని వెతికి తిని, వెతికినను అతను నాకు కనబడక. ఇప్పుడు పండుకొని దేవుని వెతికితే దేవుడు కనబడతాడా? పండుకొని వెతకడం అంటే ఏమిటి? అసలు విచిత్రమైనటువంటి మాట కదా అది. ఇప్పుడు మన కుమారుడో మన కుమార్తెనో లేకపోతే మనకు సంబంధించిన తప్పిపోతే మనం బయటికి పోయి వెతుకుతాం. బయటికి పోయి వెతకాలి, సందు వెతకాలి, గల్లి గల్లి వెతకాలి, ప్రతి ఒక్కరికి అడగాలి. కానీ మంచం మీద పండుకొని వెతకడం ఏంది అంటే దీని వెనకాల దేవుని యొక్క ఒక ప్రచండమైనటువంటి, అందుకే లేఖనాలు మనము ధ్యానిస్తూ ఉన్నప్పుడు అసలు డీప్గా వాటిని ఆలోచన చేయాలి. నా ప్రాణప్రియుడు నేను పరుండు వెతికినానంటే అర్థం ఏమిటంటే, ఈమెలో చురుకుదనము కనబడతలేదు. దేవుని వెతికే విషయంలో లేజినెస్ ఉంది. చాలామంది లేజినెస్తో కూడా దేవుని వెతికేవారు ఉంటారు. కొన్ని సందర్భాల్లో దేవుని బిడ్డలారా, మనం పరుండి వెతికితే దేవుడు కనబడని కాదు. హిజ్కియా తన మంచం మీద పండుకొని గోడ తట్టు తిరిగి, ప్రభువా, ఇంతకాలము ఎదుట ఎలాగూ నేను ప్రవర్తించుతును, యథార్థము ఎలాగో జీవించుతును ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రస్తుతం నా ఆత్మీయ జీవితం బాగలేకపోవచ్చు, కానీ నేను గతంలో ఏ రీతిగా నడిచానో నీకు తెలుసు కదా. ఏంటంటే గతంలో నేను నీ కొరకు ఎన్నో సాహస కార్యాలు చేశాను, నీ కొరకు నేను మరి తెగించి యుద్ధాలకి పూనుకున్నాను, లేకపోతే ప్రార్థనలు చేశాను, యథార్థంగా ప్రవర్తిస్తూ వచ్చాను, నీ భయంతో జీవించాను, జ్ఞాపకం చేసుకోండి అన్నప్పుడు దేవుడు ఆయన ప్రార్థన విని 15 సంవత్సరాల ఆయుష్ని ఆయన పెంచినాడు. అట్లా అని చెప్పేసి అందరూ మంచాల మీద వండుకొని ప్రార్థన చేస్తామంటే కుదరదు. ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భం అది, ఒక స్పెషల్ సిచ్యువేషన్ అది, ఒక డీప్ దుఃఖంలో కొంత భక్తులందరూ కూడా దావీదు అంటారు, ప్రభువా, నా కన్నీరుతో నా మంచము నా పడక తడిసిపోయింది అంటాడు. ఆయన పండుకున్నప్పుడు మనం అనుకున్నాం మంచిగా దుప్పటి మూసుకొని పండుకున్నట్లే దైవజనుడు అనుకుంటున్నాం. ఆయనేమో దుప్పటి మూసుకొని ఏడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. అదే దుప్పటితో తన కన్నీరు తుడుచుకుంటున్న పరిస్థితి ఉన్నది. అటువంటి పరిస్థితులు తనకు ఎదురైనాయి. దేవుని బిడ్డలారా, ఇక్కడ నేను పరుండి వెతికి చాలామంది దేవుణ్ణి పరుండి వెతుకుతున్న వాళ్ళు అంటే ఇంకా లేవలేని స్థితిలో ఉండే దేవుని వెతుకుతున్న వారు కలరు. దేవుడు అన్నాడు, లెమ్ము తేజరిల్లుము అన్నాడు యెషయా 60వ అధ్యాయం 1వ వచనంలో. సో మనలో ఆత్మీయ జీవితంలో అలర్ట్నెస్ అనేటటువంటిది ఉండాలి. ఆత్మను ఆర్పకుండా అంటాడు తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాలు. మీరు ఆత్మను ఆర్పకుడి,
చురుకుగా ఉండట గొప్ప భాగ్యం అని సామెతల్లో తెలియజేస్తూ ఉన్నాడు. ఐగుప్తు స్త్రీల వంటి వారు కాదు ఇజ్రాయేలు వారు. యూద స్త్రీలు ఎటువంటి వాళ్ళంట? వాళ్ళు చాలా చురుకైన వాళ్ళు. దేవుని బిడ్డలారా, ఆధ్యాత్మిక జీవితంలో మనకు దేవుని వెతికేటటువంటి ప్రక్రియలో మనలో ఏముండాలంటే యాక్టివ్నెస్ ఉండాలి. యాక్టివ్ మోడ్లో ఉండి మనం ప్రార్థన చేయాలి. యాక్టివ్ మోడ్లో ఉండి మనం దేవుని వెతకాలి. దేవుని యొక్క ప్రణాళిక కరెక్టే వెతకడము యాక్టివ్ మోడ్లో ఉండడం అంటే. చాలామంది దేవుని ప్రణాళికకు వెలుపల ఉండి దేవుని వెతుకుతున్నారు. దేవుని ప్రణాళికకు వెలుపల ఉండి అభిషేకాలు అడుగుతున్నారు. దేవుని ప్రణాళికకు వెలుపల ఉండి ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. వాళ్ళు కూడా ఒక కోణంలో పరుండి వెతకడమే. దేవుని ప్రత్యక్షత లేకుండా, తెల్లవారు వేకొచ్చుకో వారి హృదయాలు వెలిగింపకుండా, అరుణోదయ దర్శనం వారు పొందకుండా ఎంతకాలం వాళ్ళు వెతికినా అది పరుండి వెతకడమే అవుతుంది, కానీ మేలుకొని తిరిగి వెతకడం కాదు. ఇక్కడ షూలమితి కన్యక తన ప్రాణప్రియునంట పరుండి వెతుకుతున్నదంట. వెతికినా అతడు నాకు కనబడలేడు. అంటే మన జీవితంలో ఆ సోమరితనం గల స్పిరిట్, ఆ లేజినెస్, ఆ స్వార్థమైనటువంటి స్పిరిట్లు వెళ్ళిపోయినప్పుడు వెతకడం వేరు. అవన్నీ మన లోపల వెతుకొని దేవుని వెతకడం వేరు, ప్రార్థించడం వేరు. అదొక అర్థం. తర్వాత దేవుడు కనబడతలేడు అర్థమైపోయింది 2వ వచనంలో. నేను ఇప్పుడే లేచుదా, ఇంకెప్పుడో కాదు, రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం అనేటటువంటి సందేశం కాదు అక్కడ మనకు దొరుకుతున్నది. ఇప్పుడే, ఈవెన్ నౌ, ఇప్పుడైనా నేను లేస్తాను, పట్టణం వెంబడి పోదును, సంత వీధులలోను రాజవీధుల్లోనూ తిరుగుదును, నా ప్రాణప్రియుని వెతుకుదును అని నేను అనుకొంటిని. నేను వెతికినను అతడు నాకు కనబడలేదు. ఇప్పుడు ఎక్కడ వెతికింది చెప్పండి? ఇప్పటిదాకానేమో మంచం మీద పండుకుని వెతికినటువంటి స్త్రీ లేచి సంత వీధుల్లో పడి వెతుకుతూ ఉంది తన ప్రాణప్రియుణ్ణి. ఏంటండి, మరియమ్మ వెతుకుతున్నది పోయి, మీరు నా యేసును చూసితరా? ఎంత వెతుకుతారా రాత్రి వేళ, ఎంత భారము తనకున్నది యేసును వెతికే విషయంలో. దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామందికి దేవుని వెతికే విషయంలో తీవ్రత అనేది లేదు. దేవుడు అన్నాడు, అందుకే దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని ఆకాశం నుండి దేవుడు చూస్తున్నాడంట. ఏంటండి, చూడండి ఒకసారి మాట. కీర్తనల గ్రంథము, దేవుణ్ణి వెతుకువారు దేవునికి కావాలి కదా. దేవుణ్ణి వెతుకువారు కలరేమో, ఇది దేవుని యొక్క ఆశ. వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని ఆయన ఆకాశం నుండి నరులను పరిశీలించగా, ఏంటండి, ఒక్కడైనా వారందరూ దారి తొలగి ఏకముగా అందరూ తప్పిపోయినారు. ఏ ఒక్కడు లేడంట దేవుని వెతుకువారు. యథార్థమైనటువంటి మనస్సు గలవారు ఒక్కడు కూడా లేడు దేవుని వెతుకుతూ ఉన్నవాడు. అందరూ ఏంటండి, 78వ కీర్తన 6వ వచనంలో అంటున్నాడు, యథార్థ హృదయాలు కాక దేవుని విషయమై స్థిర మనస్సు లేని వారై తమ పితరుల వలె తిరగబడకయు మూర్ఖతయు తిరుగుబాటును గల ఆతరమును పోలియుండకయు. మీరు వారిలాగా, వాళ్ళు మూర్ఖులైపోయినారు. ఏంటండి, దేవుని వెతికే విషయంలో వారికి యథార్థత లేదు. దేవుని బిడ్డలారా, ఈరోజు నేను మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, వి షుడ్ బి వెరీ ఆనెస్ట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లార్డ్. మనం యథార్థంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. అరే నాకేదో నష్టం చేశాడు దేవుడు అనేటటువంటిది కాదు. మనం అటువంటి మనసుతో ప్రార్థన చేయొద్దు. నాకెందుకు దేవుడు ఎంత ప్రార్థన చేసినా ఇవ్వడం లేదు. ఏంటంటే, కొంతమంది సైతాను బుద్ధి గల వారు మాట్లాడుతూ ఉంటారు. అది విచిత్రం అనిపిస్తుంది నాకు. ఎప్పుడైనా మనం గమనించాలి, ఇతరుల గురించి మనం ఏదైనా మాట్లాడుచున్నామంటే మంచిని మాట్లాడడం మాత్రమే నేర్చుకోవాలి. వాళ్ళలో 99 చెడ్డ గుణములు ఉండను గాక, 99 లోపాలు ఉండను గాక, 99 మైనస్ పాయింట్లు ఉండను గాక. ఆ 99 మైనస్ పాయింట్లు మాట్లాడడం మన పని కాదు. ఒక్క మంచి పని వానిలో కనబడ్డా, ఒక మంచి లక్షణం వానిలో కనబడ్డా దాని గురించి మనం మాట్లాడాలి. ఏంటంటే, ఇంత ప్రార్థనలు చేస్తారు వీళ్ళు, మరి ఎందుకండి అసలు వారి పక్షాన దేవుడు ఏ అద్భుతాలు జరిగిస్తారు? వీడు ఓఫర్ మినిస్ట్రీస్ పక్షాన వాళ్ళ దైవజనుడు రాత్రంతా ప్రార్థన చేస్తాడు. కొంతమంది వేకువని ప్రార్థన చేస్తారు, సత్యం సత్యం అంటారు, రోషం అంటారు. మరి ఎందుకు ఇంకా వారికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి? ఎందుకు ఇంకా వారి సంఘంలో వారి సంఘం మీద ఇన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి? ఎందుకు ఇంకా వారి సంఘాలు ఎందుకు విస్తరించడం లేదు? ఎందుకు ఇంకా వారికి మందిరాలు లేవు? ఎందుకు ఇంకా వారి కుటుంబాలు లేవు? అంత సత్యము, అంత బోధ అని అరే సిగ్గుపడతారు భయాసంటే వాళ్ళు. కొద్ది రోజులు ఆగండి. అట్లా మాట్లాడుతున్న ప్రతి ఒక్కడు సిగ్గుపడతాడు. అది నీ పని కాదు. దేవుడు మమ్మల్ని పరీక్ష కేంద్రంలో పెట్టినాడు. దేవుని పరీక్ష
ఆ ప్రణాళికలో మేము ఉన్నాం స్థిరంగా. గమనిస్తున్నాడు దేవుడు మమ్మల్ని మేము దేవుని యొక్క బలమైనటువంటి పరీక్షలో ఉన్నాం. ఆ కారణాన్ని బట్టి మనకి ఇన్ని ఇబ్బందులు, ఇన్ని నిందలు, అవమానాలు, శ్రమలు, ఆర్థిక ఇబ్బందులు, కొరతలు, మందిరాలు లేకపోవడం, కుటుంబాలు లేకపోవడం, ఏంటండి పరీక్షలో నిలబడ్డాం మేము. అటువంటి పరిస్థితుల్లో కూడా వేరుడైతే అసలు వాడు దేవునిలోనే ఉండడు. ఇంత త్యాగం చేసి, ఇంత రిస్క్ చేసి దేవుని కొరకు రాత్రింబవళ్ళు కన్నీరు విడుస్తూ ప్రార్థనలు చేసి, మరి ఇంత సత్య ప్రత్యక్షత పొందుకున్న తర్వాత కూడా వీరికి ఏ ఫలితాలు సేవలు లేకపోతే వాడు ఉండగలుగుతాడా? అన్నీ మూసుకొని సపరేదాకా వాడు ఏదైనా పని చేసుకుని వెళ్ళిపోతాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనము దేవుని యొక్క అబ్జర్వేషన్లో మనం పరీక్షింపబడుతున్న స్థితిలో ఉన్నామన్న సంగతి మనకు తెలుసు. ఆ కారణాన్ని బట్టి సాతాను మనల్ని అనేక రీతులుగా శోధిస్తున్నాడు. వాని శోధన కేంద్రం వాడు ఎంత శోధించినా వాడు ఓడిపోతున్నాడు మన దగ్గరికి వచ్చి. దేవుని బిడ్డలు ఇక్కడ మన యథార్థత దేవుడు గమనిస్తూ ఉన్నాడు. దేవుని వెతికే విషయంలో, దేవుని స్తుతించే విషయంలో, దేవుని ప్రార్థించే విషయంలో ఎంత యథార్థంగా వాడు. ఇప్పుడు మనం ఇప్పటిదాకా చేసినటువంటి ప్రార్థన విన్నప్పుడు ఏదైనా మన కోసం ఉన్నదా? దేవా నాకు ఒక ఇల్లు తండ్రి, లేకపోతే నాకు ఒక ఉద్యోగం ఈ తండ్రి, లేకపోతే నాకు ధనమే, మనం ఏమన్నా మన కొరకు ఏమైనా అడిగింది ఉందా? అడగొద్దనే ఉద్దేశం నాకు కాదు. మనకు కూడా ధనం ఉండాలి, మనకు కూడా ఇల్లు ఉండాలి. కానీ అంతకన్నా ముఖ్యంగా నశించిపోతున్నటువంటి ఆత్మల గురించి మనం ప్రార్థన చేస్తున్నాం. అంతకన్నా ముఖ్యంగా సత్యము వ్యాపించాలి భూలోకమంతా మనం ప్రార్థన చేస్తున్నాం. అంతకన్నా ముఖ్యంగా కుదురుబాటు రావాలని మనం ప్రార్థన చేస్తున్నాం. దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ ప్రేయర్ పాయింట్స్ మన యొక్క ఉదయకాల ప్రార్థనలో. దేవుని బిడ్డలారు, ఇక్కడ దేవుణ్ణి వెతుకుతున్నాం. మనం పండుకొని వెతుకుతున్న వారం కాదు. మనం మెలకువలో ఉండి ఫుల్ కాన్షియస్లో ఉండి మనం దేవుని వెతుకుతున్నాం. యాక్టివ్ మోడ్లో ఉండి మనం దేవుని వెతుకుతున్నాం. ఏంటండి ఈ దేవుని వెతుకుతున్న వారు కొంత దూరం వీళ్ళు వీధుల్లో ప్రయాణిస్తారు, కొంత దూరం వీళ్ళు అరణ్యయాత్రలో ప్రయాణిస్తారు, కొంత దూరం ఒంటరిగా ప్రయాణిస్తారు. అవన్నీ చెప్తాడు అక్కడ. 4వ వచనంలో మనం గమనిస్తే, నేను వారిని విడిచి, మన మూలవాక్యం అది ఏంటండి, ఎవరిని విడిచి? 3వ వచనంలో ఒకసారి, పట్టణమందు సంచరించు కావలి వారు నాకెదురు పడగా మీరు నా ప్రాణప్రియుని చూచితిరా అని నేను అడిగి తిని. అయితే వాళ్ళు మరి చూసినామని చెప్పారో చూడలేదని చెప్పారో మనకు తెలియదు. వారితో మాట్లాడింది అంటే కావలి వారంటే ఎవరంటే దేవుని బిడ్డలారా, చాలా వ్యాఖ్యానాలు వీటి మీద దైవజనులు చేస్తున్నారు. ఒకటి, కావలి వారు అనగా దేవుని సేవకులు. దేవుని సేవకులు మన కొరకు కావలి వారుగా వాళ్ళు ఉన్నారు. మనం ఎన్నోసార్లు రాత్రంతా మనం పండుకుంటాం. మనందరి గురించి మన దైవజనుడు ప్రార్థనలో ఉంటాడు. మనము ఆ ప్రార్థన లేకపోయించాం మధ్యరాత్రి వేళ. ఇప్పుడు వేకొని మనం ఎంతోమంది దైవజనుల గురించి ప్రార్థిస్తున్నాం. వాళ్ళు పండుకొని ఉండొచ్చు. ఒక ప్రొటెక్షన్ ప్రార్థన ద్వారా సంఘానికి మనకు కావలి వారు ఉన్నారు. ప్రార్థించేటటువంటి నాయకులు, ఆత్మీయ తండ్రులు మనకు ఉన్నారు. అయితే షులమితి కన్యక వారి దగ్గరికి వచ్చింది. వారిని దాటి ఏంటండి, నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా, దైవజనులను విడిచి చాలా దూరం పోవద్దు, కావలి వారిని విడిచి చాలా దూరం పోవద్దు, కొంచెము దూరము పోగా నా ప్రాణప్రియుడు నాకు ఎదురు పడెను. అంటే ఈమె వెతుకులాటలో ఊరంతా వెతికింది, ఎక్కడ ప్రాణప్రియుడు కనబడలే. కావలి వారి దగ్గరకు వచ్చింది. కావలి వారి దగ్గరకు వచ్చినప్పుడు కావలి వారు చెప్పినారు, ఇది కొంత దూరంలో నీకు ప్రాణప్రియుడు ఉన్నాడు. దైవజనులు ఆ మార్గాన్ని సరళం చేసే వాళ్ళే ఉండాలి. దేవుని యొక్క విశ్వాసుల్ని నువ్వెంత ఊరంతా వెతికి వచ్చి ఉండవచ్చు ఇప్పటిదాకా. ఇప్పుడు నీకు ఒక మంచి సలహా నేను ఇస్తున్నా. కొంత దూరంలో నీ ప్రాణప్రియుడు నీకు ఎదురు పడబోతున్నాడు. ఆ యొక్క ఏంటండి, వారిని విడిచి కొంత దూరము పోగా నా ప్రాణప్రియుడు నాకు ఎదురు పడెను. ఏంటండి దేవుని బిడ్డలారు, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆధ్యాత్మిక జీవితంలో మన వెతుకులాట ఎప్పుడు ఆపకూడదు. మన ప్రాణప్రియుడు మనకు దొరకని వాడు కాదు ఆయన. నన్ను వెతుకువాడు నన్ను కనుగొన్నాడు యేసయ్య. కొంతకాలము దేవుడు మనల్ని పరిశీలన చేస్తాడు. ఆ బిడ్డకు పరిశీలన చేసినాడు. ఊరంతా వెతికింది, పండుకొని వెతికింది, కానీ వెతకడం మాత్రం ఆపలేదు. ఆ వెతుకులాటలో దేవుడు తనకు కనబడ్డాడు, తన ప్రాణప్రియుడు తనకు కనబడ్డాడు. దేవుని బిడ్డలారు, ఈరోజు మనం కూడా వెతుకుతున్నాం. ఈ వెతుకులాట ఇప్పుడు మనది ఒక 17 సంవత్సరాలు అయింది. నేను రక్షింపబడి 17 సంవత్సరాల్లో 2011లో ఈ వెతుకులాట ప్రారంభించాను. దేవుని కొరకు ప్రార్థనలో వెతుకులాడుతున్నాను.
సేవా జీవితంలో దేవుని కార్యాల కొరకు వెతుకులాడుతూ ఉన్నాను, ఉద్యోగం కొరకు వెతుకులాడుతూ ఉన్నాను. కానీ వెతుకులాట మాత్రం ఆపలేదు. సంవత్సరాలు గడిచిపోయినాయి, 15-16 సంవత్సరాలు. ఇంకా కొంత టైం మన ముందున్నది. ఇంకా కొంతకాలంలో మనం ప్రాణేశ్వరుని పికప్ చేసుకోబోతున్నాం. మన ప్రాణప్రియుని మనం దర్శించుకోబోతున్నాం. వెరీ సూన్ వి విల్ బి రిసీవ్డ్ అవర్ జీసస్ క్రైస్ట్. ఆయన మనం రిసీవ్ చేసుకోబోతున్నాం దేవుని బిడ్డలారా. కనుక కడవరి దినములలో అపాయకరమైనటువంటి అనేకులు విశ్వాస భ్రష్టులైపోతారు అని దేవుడు వాక్యంతో. ఎందుకంటే వెతుకులాట లేనటువంటి వాడు దేవుడు విడిచిపెడతాడు వాడిని. ఆధ్యాత్మిక జీవితం అంటే అర్థమైందంటే నీవు దేవుని వెతకడము, దేవుడు నిన్ను వెతకడమే ఆత్మీయ జీవితం. ఈ వెతుకులాటనే ఆత్మీయ జీవితం. మోషే దేవుడు తన ముందు ఉన్నట్టుగా ఆయన వెళ్ళాడు. ఉన్నాడేమో నా ముందు అనుకోలే, ఉన్నాడు నా ముందు అనుకున్నాడు. ఈరోజు మనం అట్లనే అనుకోవాలి. మనల్ని దేవుడు చూస్తున్నాడు. గాడ్ హ్యాస్ అబ్జర్వింగ్ ఎవ్రీ వన్. గాడ్ హ్యాస్ అవర్ సైడ్. లేకపోతే ఎప్పుడో సైతాను మనల్ని మట్టికి మనగా మార్చేసేవాడు. ఎన్ని అపాయాలు దేవుడు తప్పిస్తూ వస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు మనం గమనించాలి. మన ప్రాణప్రియుడు మనకు దూరంగా ఉండేవాడు కాదు. కొంచెము దూరం నేను వెళ్ళగా, హల్లెలూయా, ఎక్కువ దూరం పోలే శూలమితి కన్యక. ఆ ప్రక్కలోనే ఉన్నాడు. కానీ కొంత ఈమె వెతుకులాటకు ఆయన అవకాశం ఇస్తున్నాడు. మన వెతుకులాట ప్రయత్నము, మన తీవ్రత గమనించి ప్రాణప్రియుడే మనకు ఎదురుగా వచ్చేవాడై ఉన్నాడు. ప్రాణప్రియుడే మనకు వచ్చి హత్తుకునేవాడై ఉన్నాడు. కనుక ఈరోజు మనం ఒక నూతన తీర్మానం తీసుకుందాం. మరికొద్ది రోజుల్లో మనం ప్రాణప్రియుని ఎదుర్కోబోతున్నామనే నిరీక్షణతో మనం బ్రతకాలి, జాగ్రత్తతో బ్రతకాలి. ఆ ప్రాణప్రియుని హత్తుకునే యోగ్యత మనకు ఉండాలి. మనలో ఏ పాపం లేని వారుగా ఉన్నప్పుడే ఆ పరిశుద్ధిని మనం హత్తుకోగలుగుతాం. ఆయన అతి శ్రేష్ఠుడు కదా. మనం అనేక లోపాల్లో ఉండే ఆయన ఎలాగ హత్తుకుంటాం ఆయనని? ఆయన హత్తుకోవడానికి మనలో కూడా పరిశుద్ధత ఉండాలి, మనలో కూడా యథార్థత ఉండాలి, మనలో కూడా తీవ్రత, ప్రార్థన, దైవ సంకల్పం నెరవేర్చినటువంటి ప్రార్థన, తీవ్రత మనలో ఉండాలి. ఆ దాహం మనలో ఉండాలి. కనుక దేవుని బిడ్డలారా, ఇక్కడ శూలమితి కన్యక జీవితంలో మనము దాహమును చూస్తున్నాం. ఈ 3వ అధ్యాయంలోనేమో ఏంటండి శూలమితి కన్యక వెతుకులాట కనబడుతున్నది. 5వ అధ్యాయంలోనేమో ప్రాణప్రియుని వెతుకులాట కనబడుతూ ఉన్నది. ఏంటండి 2వ వచనం 5వ అధ్యాయంలో మొదటి వచనం, నా సహోదరి ప్రాణేశ్వరి, నా ఉద్యానవనమునకు నేను ఏ తెంచి తిని ఈయన వెతుకుంటూ వస్తున్నాడు. 2వ వచనంలో, నేను నిద్రించి తినే కానీ నా మనసు మేలుకొని ఉన్నది. నా సహోదరి, నా ప్రియురాలా, నా పావురమా, నిష్కలంకురాలా, ఆలకింపుము. నా తల మంచుకు తడిసినది, నా వెంట్రుకలు రాత్రి కొరియు చినుకులకు తడిసినవి. నాకు తలుపు తీయమనుచు నా ప్రాణప్రియుడు వాకిలి తట్టుచూ ఉన్నాడు. ఆయన వెతుకుతూ ఉన్నాడు. మరలా ఏంటండి ప్రాణప్రియుడు వెతుకుంటూ వస్తున్నాడు తన యొక్క ప్రియురాలి కొరకు. ఈరోజు మనం అనుకుంటున్నాం మనమే దేవుని కొరకు వెతుకులాడుతున్నాం అనుకో. ఆయననే మన కొరకు వెతుక్కుంటూ వచ్చినాడు ఆయన. హల్లెలూయా. వెతికి మనల్ని రక్షించినాడు ఆయన. ఈ మారుమూల ప్రాంతంలో ఎక్కడనో దేవుని యొక్క ప్రణాళికకు దూరంగా ఉన్నటువంటి మనల్ని వెతుకుంటూ ఆయన వచ్చినాడు సువార్త ద్వారా. ఆయన తలుపు కొట్టినప్పుడు తీయడానికి దేవుడు కృప చూపినాడు మనకు. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు తన ప్రియురాలిని హత్తుకోవాలని ఇష్టపడుతున్నాడు. ప్రియురాలు ఏమో ఆయన వెతకడానికి ఇష్టపడాలి. ప్రియురాలు ఏం చేస్తుందంటే కొన్నిసార్లు పరుండి వెతుకుతున్నది, కొన్నిసార్లు తలుపు తీస్తలే, సప్పుడు వినిపిస్తలేదు, ప్రియుని స్వరం వినపడడం లేదు. కనుక మనం గమనించాలి, దేవుని స్వరానికి మనం లోబడే మనసు ఉన్నప్పుడు దేవుడు మన అనుదినం హత్తుకునేవాడై ఉన్నాడు. హల్లెలూయా. ఎంతోమంది దైవజనులు పాటలు రాశారు. మన ఫ్రేయర్ గారు అంటాడు, నిస్వరమే నన్ను కడిగెడి నీరము, నిస్వరమే నన్ను బ్రతికించు ఆహారము. దేవుని యొక్క స్వరమును వినడం మనం నేర్చుకోవాలి. దట్ కైండ్ ఆఫ్ సాధన డు వి హ్యావ్ టుడే. ఈరోజు మనము దేవుని యొక్క స్వరాన్ని వినడానికి మన చెవులను అప్పగిద్దాం. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసులు ఆలకిస్తున్నాడు అన్నాడు సమూయేలు. నీ స్వరం వినిపించు. దైవజనులందరూ దేవుని స్వరాన్ని విన్నవాళ్ళే. దానియేలు దేవుని స్వరాన్ని విన్నవాడు. మనం కూడా తెలుగు భాషలో దేవుడు మనతో మాట్లాడతాడు. ఆయన స్వరం ఎంత స్పష్టంగా ఉంటుంది దేవుడు. నాకు ఎన్నోసార్లు దేవుడు మాట్లాడాడు, స్పష్టంగా మాట్లాడాడు, నాకు తెలుగు భాషలోనే మాట్లాడాడు. కనుక మనం ఇంకా దైవ స్వరాన్ని వినడానికి అనుదినం కూడా
ఆయన స్వరం వినిపించమని దేవునికి అడుగుతూ ఆయన వెతుకులాటలో మన జీవితం ఉండాలి తప్పితే ఈ లోకంలో ఏదో వెతకడానికి మన జీవితాన్ని మనం అంకితం చేయొద్దు. ఈ లోకంలో ఏదో శరీరం వ్యామోహాల వైపు భోగముల వైపు మన వెతుకులాట ఉండొద్దు. వాళ్ళు భూ సంబంధమైన వాటి మీదనే మనసు పెట్టినారు, వాటినే వెతుకుతున్నారు అన్నాడు ఒకసారి దేవుడు. మనం వాటి వైపు కాదు మన యొక్క వెతుకులాట, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల వైపు మన వెతుకుదల ఉండాలి. దాంతోపాటు సమస్తం మనకు దేవుడు ఇస్తాడు, నిరీక్షణ మనకు ఉండాలి. ఈ భూలోకంలో ఏది మనకి ఇవ్వకుండా దేవుడు ఇట్లనే పేదలకు ఉంచుతాడని కాదు, సమస్తము దేవుడు నాకు ఇస్తాడు. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదంతో ఈ లోకంలో ఏది అవసరమో అది నాకు దేవుడు ఇస్తాడు. ఈ లోకంలో నాకు ఇప్పుడు సమయానికి ₹1 కోటి కావాలని దేవుడు ఇస్తాడు, ఒక మందిరం కావాలని నాకు దేవుడు ఇస్తాడు, పరిచయ కొరకు నాకు ఏది కావాలంటే అది ఇస్తాడని ఆ నిరీక్షణ ఉండాలి. అంతకన్నా విలువైన వాటిని మనం వెతకాలి. కనుక దేవుని బిడ్డలారా, ఈ వెతుకులాటలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల వైపు, కృపావరముల వైపు, దైవ స్వరం వైపు, దేవుని ప్రత్యక్షతల వైపు, దేవుని ఆలోచన వైపు మన వెతుకులాట ఉండాలి. కనుక భూ సంబంధమైనటువంటి సంగతుల మీద, భూ సంబంధమైనటువంటి విషయాల మీద నుంచి మన వెతుకులాటను మానేసేసి ఆత్మ సంబంధమైన సంగతుల మీదకి మన మనస్సును మళ్లించుకుందాం. ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కొరకు, ఆత్మ సంబంధమైనటువంటి దేవ దర్శనం కొరకు శూలమితి కన్యక వెతుకులాడినట్లుగా నీవు నేను మన ప్రాణప్రియుని కొరకు వెతుకులాడదాం. రండి, దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో ఫలింపచేయును గాక. మన ప్రాణప్రియుడు మనకు అతి సమీపంగా ఉన్నాడు, మనకు దూరంగా ఉన్నవాడు కాదు ఆయన. తండ్రి, మీరు మాకు చాలా దగ్గరలో ఉన్నారు. నేను వారిని విడిచి కొంచెము దూరం పోగా, అయ్యా ఈరోజు మా నాయకులు మమ్మల్ని మీకు దగ్గరగా తీర్చినారు తండ్రి. వారి ఉపదేశాల ద్వారా, వారి ప్రార్థన వల్ల, వారి గైడెన్స్ వల్ల యేసయ్యా మీకు దగ్గరగా నడిపిస్తున్నారు. అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కృప చూపించండి అయ్యా. విత్తబడ్డ వాక్యాన్ని ఫలింపచేయండి. మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందండి. నీకు స్తోత్రాలు. మరొకసారి ఈ దినమంతా కూడా మీ యొక్క రెక్కల చాట మమ్మల్ని భద్రపరచు. సకల దుష్టుని యొక్క కుయుక్తులు యేసుక్రీస్తు నామములో కాలిపోనుగాక. మీ బలమైనటువంటి నడిపింపు, పరిశుద్ధాత్మ నింపుదల నిండుగా మెండుగా మీరే మాకు దయచేయమని ప్రార్థన చేస్తాం. యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామమున ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయ. ప్రభు యేసు రక్తమే జయ. ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం. అపవాదికి నీ వాని క్రియలకు అనంత కోటి నాశనము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్.